వైఎస్ షర్మిల కోడలు అట్లూరి ప్రియ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళది ప్రేమ పెళ్ళా, కులాంతర వివాహమా? అసలు వైఎస్ రాజారెడ్డి ప్రేమలో పడిందెప్పుడు? రాజారెడ్డి అమెరికా వెళ్ళింది ప్రేమ కోసమా, చదువు కోసమా? ప్రియకు వైఎస్ విజయం ఇచ్చిన ప్రేమ కానుకేంటి? పెళ్లికి ఫస్ట్ ఏ ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది? 4 ఏళ్ల ప్రేమకు పడిన ఎండ్ కార్డ్ ఏంటి? మేనల్లుడి ప్రేమ వివాహంపై వైఎస్ జగన్ ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్ గోల్కొండ రిసార్ట్ లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వంటి పలువురు ప్రముఖులు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలకు కాబోయే కోడలు అట్లూరి ప్రియ ఎవరు? ఆమె ఫ్యామిలీ నేపథ్యం ఏంటి? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇలా పూర్తి బయోగ్రఫీ తెలుసుకుందాం. అమెరికాలో స్థిరపడిన అట్లూరి శ్రీనివాస్, మాధవి దంపతుల కుమార్తె ప్రియ. వీరు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. అమెరికాలో పలు వ్యాపారాలున్నాయి. అట్లూరి హోల్డింగ్స్, ఆడియో విజువల్స్, సెక్యూరిటీ సొల్యూషన్స్ సహా పలు కన్సల్టెన్సీలున్నాయి. 1997లో జన్మించిన ప్రియ హైదరాబాద్ లోని చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసింది. డాన్స్, మ్యూజిక్ ని అమితంగా ఇష్టపడే అట్లూరి ప్రియ పలు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొంది. అన్నట్లు అభినవ్ అని ఆమెకో సోదరుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అమెరికాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఫైనాన్షియల్ అనలిస్ట్ గా ఉద్యోగం చేస్తోంది ప్రియ. ఆమెకు అమెరికా పౌరసత్వము ఉంది. ఇంతకీ రాజారెడ్డి ప్రియ ఎలా పరిచయం అయ్యారు? ఎప్పుడు ప్రేమికులుగా మారారు? పై చదువుల కోసం అమెరికా వెళ్లిన వైఎస్ రాజారెడ్డి డల్లాస్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్నప్పుడు అక్కడ ప్రతి ఆదివారం చర్చికి వెళ్లేవాడు. ఆ చర్చిలోనే రాజారెడ్డికి ప్రియ పరిచయమైంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవ్వడం, కొన్నాళ్లకు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమికులుగా మారడం జరిగింది. అలా 4 ఏళ్లు ప్రేమించుకున్నాక వారి ప్రేమ విషయం పెద్దలకు తెలియచేశారు. ముందుగా ప్రియ తన ఇంట్లో వారి ప్రేమ విషయం చెప్పి ఒప్పించింది. ఆ తర్వాతే రాజారెడ్డి తన పేరెంట్స్ కి చెప్పాడు. ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి అభ్యంతరం లేకుండా వారి ప్రేమను అంగీకరించారు. వైఎస్ విజయమ్మ తన మనవుడికి కాబోయే భార్య అట్లూరి ప్రియకు అందరికంటే ముందుగా బంగారు గాజులను బహుమతిగా ఇచ్చి తమ అంగీకారాన్ని తెలిపింది. రాజారెడ్డి ప్రియాది ప్రేమ వివాహం మాత్రమే కాదు, కులాంతర వివాహం కూడా. గతంలో షర్మిలది కులాంతర వివాహం కావటం, అట్లూరి ప్రియ కుటుంబం చాలా సంవత్సరాల క్రితమే క్రిస్టియానిటీ తీసుకోవటం వల్ల ఈ ప్రేమ పెళ్లికి ఎలాంటి అభ్యంతరాలు ఎదురుకాలేదు. వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ క్రిస్టియన్ మతబోధకుడు అయినప్పటికీ ఆయనది బ్రాహ్మణ సామాజిక వర్గం. పైగా ప్రియా కుటుంబం బ్రదర్ అనిల్ కి స్నేహితులని, అందుకే తమ పిల్లలు 4 ఏళ్ల ప్రేమకు పెళ్లితో ఎండ్ కార్డు వేయాలనుకున్నారని ఇరు కుటుంబాల సన్నిహితులు చెబుతున్నారు. అంతేకాదు, ఇద్దరు కూతుళ్లున్న షర్మిల సోదరుడు ఏపీ సీఎం జగన్ తన మేనల్లుడు రాజారెడ్డిని సొంత అల్లుడిగా ఎందుకు చేసుకోలేకపోయాడో అని పలువురు విచారము వ్యక్తం చేస్తుంటారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.